దావూద్ ఇబ్రహీం అడుగులు ఇప్పటికీ కూడా ఉన్నాయి. ఏదైతే ఇదివరకటంత లేకపోయినా బాలీవుడ్ మీద అన్నటువంటిది మరొకసారి తేలుతోంది. శ్రద్ధా కపూర్ అలాగే నోరా ఫతేహి ఈ ఇద్దరికి కూడా దావూద్ ఇబ్రహీంతో లింక్స్ ఉన్నాయి. 252 కోట్ల డ్రగ్ ట్రాఫికింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పుడు యాంటీ నార్కోటిక్స్ సెల్ వాళ్ళు దర్యాప్తులో తేలింది వీళ్ళకి దావూద్తో ఉన్నటువంటి లింకులు. ఇప్పుడు వీళ్ళిద్దరికీ కూడా దానికి సంబంధించినటువంటి అంశం మీద నోటీసులు ఇచ్చారు, విచారిస్తున్నారు. పార్టీలకి ఎక్కడైతే అక్కడ దావూద్ ఇబ్రహీం పిలిచే పార్టీలకి వీళ్ళు వెళ్ళి అక్కడ వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకుని ఆ పార్టీల్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు అన్నటువంటిది కూడా ఇక్కడ ప్రధానమైనటువంటిది. పోలీస్ డాక్యుమెంట్లో అవి వివరంగా రాసుకొచ్చారు. వీళ్ళకి ప్రైవేట్ ఫామ్ హౌస్ కూడా కట్టించారు అన్నటువంటిది ఇప్పుడు ఇది కాస్త పెద్ద చర్చనీయాంశం అవుతోంది.